అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడీ స్టూడియో. ఇవాళ మనము ప్యూర్ గజ్జి సిల్క్ శారీస్తో స్టార్ట్ చేద్దాము. అయితే ఫస్ట్ దీంట్లో నేను కట్టుకున్నది బ్లాక్, నియర్ టు బ్లాక్ అంటే ఆల్మోస్ట్ ఎలిఫెంట్ గ్రే అని చెప్పొచ్చు. అచ్చం బ్లాక్ అయితే కాదు. దాంట్లో మనకి ఫస్ట్ అజ్రక్ మోటివ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్రింట్. ఆ తర్వాత ఎడ్జ్కి వచ్చే వరకు బాణీ ప్రింట్ కనిపిస్తుంది. అండ్ ఈ చెక్స్లో కంప్లీట్ జరీ వీవ్. ఇది ఉల్టా సైడ్, ఇది ఈ ఉల్టా వరకు కంప్లీట్గా ఈ జరీ మీకు కనిపించదు, కానీ ఇది అయితే జరీ వీవే. ఓకే, నెక్స్ట్ ఒకసారి దూరం నుంచి చూడండి. సారీ, 2 sides ఈక్వల్ బార్డర్స్ ఆఫ్ బాణీ ప్రింట్ వచ్చి మధ్యలో అజ్రక్ ఈ ప్రింట్ వచ్చి మనకి పళ్ళు గ్రాండ్గా వస్తుంది విత్ టాజల్స్. ఫాల్ సూపర్గా పడుతుంది. ప్రతిసారి మ్యాండేటరీగా సాఫ్ట్ పాలిష్ మాత్రమే వేయాలి. ఇది ఇంట్లో వాష్ చేసే రకం కాదు కాబట్టి. ప్రైస్ విషయానికి వస్తే 4550లో ఇది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో కూడా మనం అజ్రక్ చూస్తున్నాము, కాకపోతే ఇట్లా పొడుగ్గా లైన్స్ వచ్చినాయి డార్క్ మెరూన్ పైన. ఆ తర్వాత మనకి ఈ అజ్రక్ ప్రింట్ వచ్చింది. ఎడ్జ్కి దీనికి కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చేసి మనకి చెక్స్ వస్తాయి. 2 sides ఈక్వల్ 4550. అప్పటికైనా రీజనబుల్ ప్రైస్, బికాస్ ఇది కంప్లీట్ ప్యూర్ గజ్జి సిల్క్ కాబట్టి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. అయితే నేను హైట్ చూపించలేదు కదా, హైట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చెక్ చేసి కంటిన్యూ చేద్దాం. హైట్ సఫిషియెంట్ ఉంది, ట్రాన్స్పరెంట్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ 3 మనము కంప్లీట్ ఫ్లోరల్ చూద్దాము. ఈ ఫ్లోరల్ మనకి బ్లూ బ్యాక్గ్రౌండ్ పైన కంప్లీట్ ఫ్లోరల్ వచ్చింది. ఎడ్జ్కి సేమ్ డీటెయిల్స్. డార్క్ మెరూన్ పైన మనకి బాణీ ప్రింట్ వచ్చేసి ఆ తర్వాత మనకి జరీ వీవ్ అనేది వచ్చింది. పళ్ళు ఇట్లా ఉంది, బ్లౌజ్ మధ్యలో క్రీమ్ ఫ్లోరల్ వచ్చేసి ఎడ్జ్కి రెడ్, డార్క్ రెడ్ కలర్ ఇట్లా దగ్గర నుంచి పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ లాస్ట్ ఈ ప్యాటర్న్లో మధ్యలో క్రీమ్ బేస్డ్ వచ్చి కంప్లీట్ పింక్ లోటస్ ఫ్లవర్స్ పాపప్ అవుతాయి. అండ్ 2 sides రావడం కూడా మనకి పింకే వచ్చింది. రిచ్ పళ్ళు విత్ పింక్ బ్లౌజ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ డోలా సిల్క్ చూస్తున్నాము. డోలా సిల్క్లో న్యూ వెరైటీ వచ్చేసి మనకి కంప్లీట్ డార్క్ క్రీమ్ బేస్డ్. అండ్ ఇక్కడ వచ్చి ఇట్లా హ్యూమన్ ఫిగర్స్ వస్తుంది. చెట్లు అవి అంతున్నాయి కదా, ఇటు ఎడ్జ్కి డార్క్ మిలిటరీ గ్రీన్, అంత డార్క్ ఉందన్నమాట. తర్వాత జరీ వీవ్. 2 sides ఈక్వల్ ఉందా? 2 sides ఈక్వల్ బార్డర్స్. డార్క్ గ్రీన్ కలర్ మధ్యలో 2350లో అవైలబుల్ ఉన్నాయి ఈ శారీకి. పళ్ళు ఇది, బ్లౌజ్. దీంట్లో మనం హైట్ చెక్ చేస్తే ఇంకా మనకి టెన్షన్ ఉండదు. ఓకే, హైట్ 5'8" వాళ్ళకు కూడా వస్తుంది. ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు, లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. మంచి లైట్ ఆలివ్ గ్రీన్ కలర్. ఆలివ్ గ్రీన్ కలర్ పైన ఇట్లా బాక్సెస్ టైప్. దాంట్లో ఏముందో చూద్దాం ఒకసారి దగ్గర. దీంట్లో కూడా ఇట్లా హ్యూమన్ ఫిగర్స్ వచ్చి ఆ తర్వాత ఇట్లా బిల్డింగ్స్ టైప్. ఎడ్జ్కి వచ్చి లైట్ బ్రౌన్ కలర్. డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్, డిఫరెంట్. ప్రతిసారి కూడా డిఫరెంట్ ఉంది. దీంట్లో మనకి పళ్ళు ఇది లైట్ బ్రౌన్ కలర్, బ్లౌజ్. ఈ బ్లౌజ్లో బుట్టి ఇట్లా వచ్చి 2350. డార్క్ లావెండర్కి కొంచెం పర్పుల్ షేడ్లో టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్లో మనకి పీకాక్స్ వచ్చినాయి. అండ్ పళ్ళులో ఎలాబరేట్గా వచ్చిన పీకాక్స్. తర్వాత మంచి క్రేప్ సిల్క్ది మనకి బ్లౌజ్ వస్తుంది. దీని తర్వాత ప్రతిదీ డిఫరెంట్గా ఉంది. ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది. లైన్స్ వచ్చి కింద మొత్తం ఫ్లోరల్, ఒక 25% అట్లా ఫ్లోరల్ వస్తుంది. మధ్యలో లైన్స్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఒక డార్క్ ఆలివ్ గ్రీన్, రస్ట్ కలర్, తర్వాత బ్రౌన్ కలర్తో వచ్చి మనకి పళ్ళు. అండ్ బ్రౌన్ కలర్తో మనకి ఈ బ్లౌజ్. ఇది కూడా లైన్స్ ఉంది. బట్ ఇంతకుముందు ఇచ్చేసిన శారీలో ఏమో బ్రాడ్గా ఉన్నాయి లైన్స్. ఇది కొంచెం నారోగా వచ్చి దగ్గరికి వచ్చి మొత్తం వచ్చిన తర్వాత ఇందులో కూడా డార్క్ బర్nt ఆరెంజ్, గ్రీన్. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఈ పీకాక్స్. ఎడ్జ్కి వచ్చే వరకు గ్రీన్, 2 sides గ్రీన్ హైలైట్ అవుతుంది. పళ్ళు, ఆ తర్వాత బ్లౌజ్. ఓపెన్ చేసిన తర్వాత చూస్తుంది ప్రతిదీ డిఫరెంట్గా యూనిక్గా ఉంది. ఇది కూడా లైట్ పిస్తా గ్రీన్, ఆలివ్ గ్రీన్ వేవ్స్ లాగా ఉంది. మళ్ళీ ఎడ్జ్కి వచ్చే వరకు పీకాక్స్. పళ్ళు ఇంకొకటి ఉందా? లాస్ట్ ఈ ప్యాటర్న్లో మనకి బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ లావెండర్ వస్తుంది. సెల్ఫ్ ఒక డిజైన్ కంటిన్యూ అవుతూ మళ్ళీ బాక్సెస్ అన్నిట్లో కూడా హ్యూమన్ ఫిగర్స్ వస్తుంది. చీర మొత్తం కూడా ఒకసారి దూరం నుంచి చూడండి, అట్లా కంప్లీట్ కనిపిస్తుంది. లావెండర్ అండ్ 2 sides వచ్చి మెరూన్
తర్వాత పళ్ళు ఈ లైట్ మెరూన్ కొంచెం నియర్ టు బ్రౌన్ ఈ కలర్ది మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు అదే ఉంటుంది అండ్ ఎడ్జ్కి వచ్చిన ఈ బార్డర్స్ కలర్ కూడా సేమ్. సో వీళ్ళ శారీస్ నష్టపడి అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.